హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు పేపర్ 29th రోజు జరిగిన ఆఫ్టర్‌నూన్ సెషన్ పేపర్‌నైతే ఇప్పుడు చూద్దామండి. ఇవి మనకి కీ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఆ కీనైతే మీరు చూడండి. దీంట్లో ఈ క్వెషన్స్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయో మీరు చూసి అబ్జెక్షన్స్ అయితే రైజ్ అయితే చేయండి. ఈ పేపర్ అనేది కొంచెము 30తో పోల్చుకుంటే కొంచెం హార్డే ఉంది. దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీ సార్ వాళ్ళని కనుక్కొని ఆ మిస్టేక్స్‌ని అబ్జెక్షన్స్ అయితే చేయండి. ఇప్పుడైతే పేపర్‌నైతే చూద్దాము. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ అయితే చేయండి. చూడండి, ఇప్పుడు మనకి జీకే కరెంట్ అఫైర్స్ నుంచయితే ఈ బిట్లు ఇప్ మీరు ఈ పేపర్‌లో మీరు ఎన్ని బిట్స్ చేయగలిగారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండండి. 29th రోజు రాసిన వాళ్ళు నేను ఆల్రెడీ కొన్ని బిట్స్ అయితే పెట్టాను. వారందరూ కూడా ఈ వీడియో మీ అందరికి చేరాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు 29th చేసిన వాళ్ళే రాసిన వారికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? మీ డిస్ట్రిక్ట్ ఏంటి? మీకెన్ని మార్క్స్ వస్తున్నాయి టెట్‌తో కలిపి అని కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. 30 రోజు కూడా రాసిన వాళ్ళు ఈ పేపర్‌ని మీరు గూడా చెయ్యండి. మీకెన్ని మార్క్స్ వస్తున్నాయో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఓవరాల్‌గా తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసిన వారందరూ అయితే అందరికీ ఈ వీడియో చేరాలని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా మీ మార్క్స్‌నైతే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. మీకిష్టముంటే చెయ్యండి. లేకపోతే లేదండి. భారత రాజ్యాంగంలో చేసిన మొదటి సవరణ దేనికి సంబంధించిందని ఇచ్చారు. ప్రాథమిక హక్కులకు సంబంధించింది. 2 పర్యాయాలు భారత రాష్ట్రపతిగా సేవలందించిన నాయకుడు ఎవరు అనంటే బాబు రాజేంద్ర ప్రసాద్. చూడండి, బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ మనకి షాహిద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయము. ఇవి మ్యాచింగ్ చేయమని చెప్పారు. ఫస్ట్ ఆన్సర్ అయితే దీనికి ఒకటో దానికి సి, రెండో దానికి ఏ అనైతే ఇచ్చారు. పొగాకుది రాజమహేంద్రవరము, జంతువు వంతాల అనైతే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌కి సంబంధించి సరైన సమాధానం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏబీసీ అనేది సరైనది. నెక్స్ట్ పుస్తకాలు, రచయితలకు సంబంధించి అయితే ఇచ్చారు. దీనికి థర్డ్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకటో దానికేమో సి అని, రెండో దానికి, మూడో దానికి 4కి 4 ఆన్సర్. సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి. జతపరచని దానిని గుర్తించమని స సరి సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, లోక్‌నాయక్ అని, జననాయక్ అని కర్పూరి ఠాగూర్‌నంటారు. లాలా లజపతి రాయ్ అనేది పంజాబ్ కేసరి. దేశబంధు అనే చిత్తరంజన్, బాలగంగాధర్ తిలక్, లోకమాన్య. వందే మాతరం గేమ్ మొదటగా ఈ నవలలో వ్రాయబడింది. ఆనందమఠం అనేది. నెక్స్ట్ పిచ్చుకల దీంట్లో సరి అయిన జతనైతే గుర్తించమనడం అయితే జరిగింది. ఏబిడి అనేదైతే ఇచ్చారండి. దీంట్లో ఏ, బి, డి అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సరైన సమాధానాన్ని గుర్తించండి అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా మ్యాచింగ్. చూడండి, రెజ్లింగ్ అనే దానికేమో బి, వెయిట్ లిఫ్టింగ్ మీరాభాయ్ చాను, షూటింగ్‌కి సంబంధించి అపూర్వి చండేలా, చదరంగం సంబంధించి దివ్య దేశ్ముఖ్, భారత రత్న అవార్డు గ్రహీత కానివారు అనేది ఇచ్చారు. కొఠారియా.
అస్సాం దుఃఖదాయిని అనేది బ్రహ్మపుత్ర నదిని అంటారు. భయాన్ని అనుభూతి చెందనివాడు ధైర్యవంతుడు కాడు. ఆ భయాన్ని జయించిన వాడే ధైర్యవంతుడు అని అన్నవారు నెల్సన్ మండేలా. చూడండి సరికాని జత అనేది ఇచ్చారు. మొక్కల పెరుగుదల దాన్ని క్రెప్టోగ్రామ్ అని అంటారంట. 97వ ఆస్కర్ అవార్డులో 5 అవార్డులు అనేది అనోరా సినిమాకైతే రావడం అయితే జరిగింది. బాల సాహిత్య పురస్కారం, యువ సాహిత్య పురస్కారాలు రెండిటికైతే రావడం అయితే జరిగిందండి. దీంట్లో ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్. దీంట్లో చూడండి 'కబుర్ల దేవత' పుస్తకానికి బాల సాహిత్య అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ 'మై రావణ' పుస్తకానికి యువ సాహిత్య పురస్కారం అనేది వచ్చింది. నెక్స్ట్ మానవాభివృద్ధి సూచి 2025 నివేదిక ప్రకారం సరియైన దానినైతే గుర్తించమన్నారు. దీంట్లో ఏ, బి, సి, డి అన్నీ సరియైన సమాధానాలు. నెక్ ఉజ్వల స్కీమ్ దేనికి ఉద్దేశించింది? గ్యాస్, ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించి. సరికాని జతను గుర్తించమన్నారు. అంతరిక్ష పరిశోధన మహాశ్వేతాదేవి అనేది సరికాని జత. హల్దీ ఘాట్ యుద్ధం వీరి సైన్యాల మధ్య జరిగింది అని ఇచ్చారు. రాణా ప్రతాప్ సింగ్, అక్బర్ సైన్యాల మధ్య. ఇక్కడ గవర్నర్లకు సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది చూడండి. కేరళ గవర్నర్ అనే సి. అర్లేకర్, తమిళనాడు ఏ, తెలంగాణ జిష్ణుదేవ్ వర్మ, రామన్ డేకా. ఇక్కడ నుంచి మనకి పిఐఈ బిట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. కమిటీలకు సంబంధించింది అయితే ఇచ్చారు. ఫస్ట్ దానికైతే శ్రీ హార్టాగ్, సెకండరీ విద్యా కమిషన్, మల్టీపర్పస్ పాఠశాలలు ఈశ్వరీభాయ్, నియోజనాల భారము, కామన్ కోర్సు సిలబస్, పంచకోశ విద్యా వరుస క్రమం అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 82 మంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 3. ఇక్కడ సమాచార హక్కు కేంద్ర ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్లు వీరి ఆదేశాలతో తొలగించబడతారు. రాష్ట్రపతి ఆదేశంతో తొలగించబడతారు. ఉద్యోగ అవకాశాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పి నిర్దేశించిన రాజ్యాంగం 16వ అధికరణ. నెక్స్ట్ జీవ నైపుణ్యాల ముఖ్య ఉద్దేశము అనేది ఇచ్చారు ఇక్కడ. ఇవన్నీ అయితే సరైన సమాధానాలు. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దేన్ని పెంపొందిస్తుంది అని ఇచ్చారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్యను అందించడము. మొట్టమొదటిసారి విశ్వవిద్యాలయాలు స్థాపించి యావత్ ప్రపంచంలోని విద్యార్థులను ఒకే చోట విద్య కోసం సమావేశపరిచి కీర్తి ఈ విద్యా విధానానికి చెందింది అని ఇచ్చారు ఇక్కడ. బౌద్ధ విద్యా విధానానికి సంబంధించి. నెక్స్ట్ జాతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఉపాధ్యాయులకు పరిచయం చేయుటకు స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అని ఇవ్వడం అయితే జరిగింది. సిసిఆర్‌టి అనైతే ఇక్కడ సరైన సమాధానం అని ఇచ్చారు చూడండి. ఇక్కడ 3 సరైన సమాధానాలు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి సైకాలజీ బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. రోష క్షీరామర్కల పరీక్షలో వ్యక్తి ప్రతిస్పందనలను విశ్లేషించినప్పుడు నిర్ణయాకాలకు ఉపయోగించే కోడ్ ఏమిటి అనేది ఇచ్చారు. ఎఫ్‌సిఎంకే అనైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం అచిత్తు ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుందన్నారు. ఆనంద సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఒక బాలుడిని అతని తల్లి అకారణంగా తిడుతుంది. అతని తల్లిని ఏమీ అనలేక తన కోపాన్ని చిన్న తమ్ముడి పైన చూపాడు. ఇక్కడ బాలుడు ఉపయోగించిన రక్షణ తంత్రము విస్థాపన. అభ్యసన వక్రంలో ఎక్స్ అక్షానికి దాదాపు సమాంతరంగా ఉండే దశ పీఠభూమి దశ. బ్రూనర్ తన బోధనా సిద్ధాంతంలో క్రింది పద్ధతిని ప్రతిపాదించలేదు అని ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ పద్ధతిని ప్రతిపాదించలేదు.
టెర్మన్ ప్రకారము ప్రజ్ఞ అనేది అమూర్త ఆలోచన సామర్థ్యము. వాయిస్ గురించి క్రింది దానిలో సరికానిది అనేది ఇచ్చారు. ఇది వైఖరి పరీక్ష. ఒక బాలుడు వుడ్ అనే పదాన్ని పలకడం నేర్చుకున్నాడు. ఇప్పుడు కుడ్ అనే పదం యొక్క ఉచ్చారణ నేర్చుకోవాలి. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు అనేది ధనాత్మకంగా జరుగుతుంది. ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి సామర్థ్య నమూనాలను ప్రతిపాదించిన వారు ఎవరు? పీటర్సన్, లోవే, మేయర్. క్రింది వానిలో పోరాట లేదా పలాయన హార్మోనుగాను పిలువబడే దానిని అడ్రినల్ అని అంటారు. ఇక్కడ నుంచి సబ్జెక్ట్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. క్రింది వానిలో ఎర్రనకు సంబంధించి సరి అయినవి అనేది ఇచ్చారు. ఇక్కడ సరి అయినవి రామాయణ హరివంశాలను ప్రోలవేమారెడ్డికి అంకితం ఇవ్వటం అయితే జరిగింది. అరణ్య పరమశేషాన్ని రాజరాజ నరేంద్రునికి అంకితం ఇవ్వడం అయితే జరిగింది. ఆన్సర్ చూడండి, ఆ ఈ అనేవి సరైన సమాధానాలు. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠాలు ఏమిటి? భిక్ష, మాయా, కంబలి. ఇక్కడ జతపరచము వాళ్ళ నాటకాలు గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ 4 బెల్లంకొండ రామదాసు, పునర్జన్మ, రావి శాస్త్రి నిజము, బమిడిపాటి రామగోపాల్కి సంబంధించి కీర్తిశేషులు, ఆత్రేయ అనేది కప్పలు. నెక్స్ట్ కింది వాటిలో సరికానిది అనేది ఇవ్వడం అయితే జరిగింది. సేచనము అనగా ప్రవాహము. దేశం కోసం చావడం కంటే గొప్పేముంది, అలాంటి మంచి చావును కోరుకోవాలే తప్ప దాని గురించి బాధపడకూడదమ్మా అని ఈ మాటలు అన్నది ఎవరు? వీర అన్నారు. క్రింది పాఠ్యాంశాన్ని ప్రక్రియలతో జతపరచండి అని ఇచ్చారు. బాలచంద్రుని ప్రతిజ్ఞ మంజరి ద్విపదలో ఆత్మకథ, వచన కవిత, సమదృష్టి గజల్, సందేశము అనేది ఖండకావ్యము. సెకండ్ ఆప్షన్. మహాప్రస్థానం పైన వెలువడిన తొలి విమర్శనా గ్రంథము అని ఇచ్చారు. శ్రీశ్రీ కవితా ప్రస్థానము. ఇక్కడ చూడండి, ఇది పద్యాన్ని అయితే జతపరచమని అయితే ఇచ్చారు. ఇక్కడ వరుస క్రమం పెట్టమన్నారండి. నెల్లూరి గాంధీగా పేరు పొందింది ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య. అవి ఇవి తెలుపు నలుపు శీర్షికలతో సంపాదకీయాలు రచించిన వారు ఎవరంటే విద్వాన్ విశ్వము. గ్రామ్యమా గ్రాంధికమా వ్యాస రచన ఎవరు? మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. కుంజరము పదానికి పర్యాయ పదాలు కరెటి, కరేనువు. క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచమని అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి 3 ఆకి కన్ను, నేత్రము, బండి చక్రము, పలుకు అనేది నింద, ఖండన, ఆడు అనడము, నర్తించడము, చలించు. మదనము అనేది ఆమని, ఉమ్మెత్త. అవ్యక్తమైన మధురధ్వని గలది అనే ఉత్పత్తినిచ్చే పదం ఏంటి? కలహంస. సాక్షికి వికృతి పదము సాకిరి. 29th రోజు రాసిన వారు ప్రతి ఒక్కరైతే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చెయ్యండి. ఈ పేపరులో ఎన్ని వస్తున్నాయో కామెంట్ చేయండి. తర్వాత మీరు టెట్ డిఎస్సి కలిపి ఎన్ని వస్తున్నాయో కూడా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ యొక్క బిరుదులు అయితే అడిగారండి. సెకండ్ గాన కళా సింధు. ఇక్కడ సంగీత కళారత్న అనేది ఈయన బిరుదులు. ఇది ఇంటర్మీడియట్లో ఉందండి. మంచన కేయూర బహుచరిత్ర కావ్యానికి ఆధారమైన సంస్కృత నాటకం అనేది విద్దసాల బంజిగ.
సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడం ఉద్దేశం గల పాఠం ఏమిటి అనేది ధన్యుడు పాఠము. నెక్స్ట్ ఆశ పూర్తిగా వదులుకొను అనే అర్థంలో ఉపయోగించే జాతీయము తిలోదకాలు విడుచు. జాషువా గబ్బిలంతో పంపిన సందేశం ఏమిటి అని ఇచ్చారు. అసు సందేశము. సూరి, సీతి, వటీరావు పాత్రలను సృష్టించిన వారు ఎవరు అని ఇచ్చారు. చింతా దీక్షితులు. ద్వితీయాది విభక్తులకు మీది పదములతో చేసే సమాసం ఏమిటి అన్నారు. వ్యధికరణ సమాసాలు ఇవి. పింగళి బాలాదేవి రచనల గురించి సత్యాలు గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఆ, ఈ సెకండ్ ఆ. ఇక్కడ గాజు బొమ్మలు. ఇక్కడ చూడండి నాన్నకు రాయని ఉత్తరం వస్తుంది. రావణ యుద్ధం రావణ యుద్ధమే అందలి అలంకారము అని ఇచ్చారు. అనన్యవ్య అలంకారము. ఇక్కడ క్రింది వాణిలో సరికానిది అనేది ఇచ్చారు చూడండి. ప్రాకృతం భవము హరిధలము అనేది సరికానిది ఆన్సర్. ఉదాహరణలను చూపిస్తూ ప్రశ్నలనిస్తే విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ వాక్యంలోని అసమాప క్రియ అని ఇచ్చారు. శత్రుద్ధార్థకము, ఛేదార్థకము. పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్యద్వేషణలతో రాపాడువాడు అని ఆశావాదిని కీర్తించిన వారు ఎవరు అని ఇచ్చారు. శ్రీనారే. జననీ ఏమిటికింక అసుకవిత సన్యాస విప్పించవే అని అన్న కవి రాయపోలు సుబ్బారావు. పద్వాదులు పరమైనప్పుడు మూవర్ణానికి లోప పూర్ణ బిందువులు విభాషణగా రాని రూపం ఏమిటి అన్నారు. గజము పడియే. వాండ్రి మాటలోని పూర్వపదంగా ఉన్న వాండ్రి శబ్దం ఏంటి. అచ్చిక శ్రీ సమం. నెక్స్ట్ సాంఘిక నవల, పౌరాణిక నవల, చారిత్రక నవల, డిటెక్టివ్ నవల గురించి అయితే ఇచ్చారు చూడండి. సాంఘిక నవల ఇది ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ అంటాం. సాంఘిక నవల 1000 పడగలు, పౌరాణిక నవల సౌందర్య తిలకము, చారిత్రక నవల రామప్ప గుడి, డిటెక్టివ్ నవల వాడే వీడు. కాశీక్షేత్ర మహత్యమును తెలుపు మదాలసుని చరిత్ర కలిగిన తెనాలి రామకృష్ణ కవి కృతి ఏమిటి అన్నారు. ఉద్భటారాధ్య చరిత్ర. చిలకమర్తి లక్ష్మీ నరసింహము, వడ్డాది సుబ్బయ్య శతకాలు చూడండి. థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చిలకమర్తి లక్ష్మీ నరసింహం అనేది కృపాంబోనిదో, వడ్డాది సుబ్బారాయ కవిదేమో భక్త చింతామణి, దువ్వూరు రామరెడ్డి మాతృశతకము, కాసుల పురుషోత్తము ఆంధ్రనాయక శతకం అండి. కాసుల పురుషోత్తంది ఆంధ్రనాయక శతకము. ఇక్కడ కాలము బట్టి దేశమునుగాంచి ప్రభుత్వము నుంచి దేశ భాష లలితాంగి యరుటది సత్కవి సమ్మతము అని పలికిన వారు ఎవరు అన్నారు. వెంకట తిరుపతి వెంకట కవులు. ప్రతి పద్యమునందు చమత్కృతి గలుగము క్షితిలో నీ మార్గమెవ్వరికిన్ రాదు సుమి అని చేమకూర వెంకట కవి ప్రశంసించింది ఎవరిని అని అన్నారు. ఇక్కడ రఘునాథ నాయకుడు. నెక్స్ట్ నా అంతరంగ కథనము హంపి నుండి హరప్పం దాకా బ్రతుకు పుస్తకము అనేది ఉప్పల లక్ష్మణరావు. నా ఎరుక అనేది ఆదిభట్ల నారాయణ. హంపి నుండి హరప్ప దాకా రామచంద్ర. నా అంతరంగ కథనము అనేది బుచ్చిబాబు రచన. ఇక్కడ ఆప్షన్ అయితే 4 అండి. పెద్దన్నవలే కృతి చెప్పిన పెద్దన్నవలే అని అన్నది కవి చౌడప్ప. గురజార అప్పారావు గారు రచించిన కన్యక తొలిసారిగా ఈ పత్రికలో ప్రచురించబడింది. ఆంధ్ర భారతి. ప్రాయమింతకు మిగులగై వ్రాలకుండా శ్రీనాథుడు రచించిన కావ్యం ఏమిటి అని ఇచ్చారు. కాశీఖండము.
క్రింది వారిలో ద్వ్యర్థి కావ్య కవులు ఎవరు అన్నారు? రామరాజభూషణుడు, పింగళి సూరెన్న. ఆ, ఏ అనేవి సరైన సమాధానాలు. తెలుగు వెర్బల్ బేసిస్ గ్రంథ రచయిత బ్రద్దిరాజు కృష్ణమూర్తి. దంతమూలీయ కంపితము అనేది రా. ఒక భాషలో కొత్త పదాలు చేరడానికి ప్రధాన కారణము ఆధానము. ఏరు తెచ్చుకున్న పదాలను నిసర్గమైన పదంలాగా మార్చటము అనేది లోకనిరుక్తి. ధ్వనులు ప్రధానంగా గీయబడిన పటాల గురించి చూడండి. ఇక్కడ ధ్వనులు ప్రధానంగా ఫొనెటిక్ అట్లాసు అని అంటారు. మాండలిక పదాలని పురాతన సెకండ్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మాండలిక సంధి ప్రాంతాన్ని ట్రాన్స్ జోన్ అంటారు. పురాతనానికి సంబంధించింది రిలేటివ్ ఏరియాస్ అంటారు. వ్యవహారిక భేద ఐసోలే గ్లాసెస్ అని అంటారు. పాండురంగని అద్దంకి శాసనం ఏ కాలానికి చెందింది? క్రింది పదాలలో అర్ధాపకర్షకు చెందిన పదం ఏమిటి? కైంకర్యము. శిష్టోచ్చరణకు సంబంధించి సరికానిది ఏమిటి అని ఇచ్చారు? మూర్ధన్యాలు దంతమూలీయాలవుతాయి అని. లేబర్ రూము శ్రీవాద కవిత రచించింది ఎవరు? కొండేపూడి నిర్మల. మీరు దీంట్లో ఏమన్నా క్వశ్చన్స్ అయితే మిస్టేక్ తెలుగు సబ్జెక్ట్లో ఉంటే గిన దాన్నైతే అబ్జెక్షన్ అయితే చెయ్యండండి. అవి ఎక్కడున్నాయి మన టెక్స్ట్ బుక్‌లో అది మనకి 6థ్ నుంచి ఇంటర్ వరకు అయితే ఈ బిట్లయితే ఉన్నాయి. ఆ టెక్స్ట్ బుక్‌లో ఎక్కడ మిస్టేక్ ఉన్నా గానీ మీరు ఈ బిట్‌లల్లో ఆన్సర్స్ మీరైతే అబ్జెక్షన్స్ రేజ్ చెయ్యొచ్చు. మీరు ఏ క్వెషన్ మిస్టేక్ ఉందో మీరు చూసి మాకైతే చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను కూడా రెఫర్ చేసి అబ్జెక్షన్ అయితే చేస్తాను. కాలేకూరి ప్రసాద్ మనిషికి మనిషికి బంధాలని మార్కెట్లోన సరుకులాయనే అని ఆవేదన వ్యక్తం చేసింది కాలేకూరి ప్రసాద్. కవి జీవితానికి కావ్యరచనకు ఉన్న సంబంధాన్ని పరిశీలించి సమన్వయంతో విమర్శ చేస్తే అది ఏమవుతుందన్నారు? కవి జీవిత విమర్శ అవుతుంది. అలంకారిక విమర్శకు మరొక పేరేమిటంటే లాక్షణిక విమర్శ. గుణాశ్రిష్ట పద సంఘటన రీతి అని నిర్వచించింది ఇక్కడ మనకి విద్యానాథుడు అని ఇచ్చాడు. ఇది గుణశిష్ట పద సంఘటన రీతి అనేది దండి అనైతే ఉందండి. ఈ క్వెషన్ అయితే మీరు రెఫర్ చెయ్యండి. ఇది ఆప్షన్ ఇది రైటా లేకపోతే దండి రైటా అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. బాల వ్యాకరణానికి దీపికా వ్యాఖ్య రచించిన వారు ఎవరు అని ఇచ్చారు? పుల్లూరి ఉమా. పదముల మైత్రి లేదా పొందికను శయ్య అంటారు. అగ్ని పురాణం దేనికి ఇలా పేర్కొన్నది? ముద్ర అని పేర్కోవడం అయితే జరిగింది. మీరు అబ్జెక్షన్ రేజ్ చేస్తే అండి మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరైతే అబ్జెక్షన్స్ అయితే రేజ్ అయితే చేయండి. సౌందర్యాలంకారం అని నిర్వచించినది ఎవరు? వామనుడు. ఇక్కడ చూడండి లింగమకుంట తిమ్మకవి, పూదూరి సీతారామ శాస్త్రి, శిష్టా రామకృష్ణ శాస్త్రి, గురజాడ శ్రీరామ్మూర్తి వీళ్ళవి కవితా రీతులకు సంబంధించినవి. ఇక్కడ మనకి 4th ఆప్షన్ ఏదైతే కరెక్ట్ అన్నారు. ఆకి లింగమకుంట తిమ్మ సులక్షణ సారము. పుదూరి సీతారామ శాస్త్రి గారిది పెద్ద బాలశిక్ష. శిష్టా కృష్ణమూర్తి శాస్త్రి గారిది హరికారికలు. కవి జీవితాలు అనేటివి గురజార శ్రీరామ్మూర్తివి. కైపియత్తుల రచనల్లో మెకెంజీకి సంబంధించినది ఏది అంటే కావలి సోదరులు. బహుజనపల్లి సీతారామాచార్యుల రచనలు ఏమిటి? శబ్దరత్నాకరము, ప్రౌఢ వ్యాకరణము. కవి యొక్క
వాంఛాకురము ఒకని అంతర్నిగూఢ తాపము ఓ చిన్న కావ్యంలో ఊదబడినచో అది భావకవిత్వము అవుతుంది అని అన్నది విశ్వనాథ సత్యనారాయణ. చలివ్రెలుంగు సమాసం ఏమిటి? బహువ్రీహి సమాసము. పయనము అనే శబ్దము బాలవ్యాకరణము ప్రకారము ఇది ప్రాకృతంభవము. ప్లస్ పంకజ్ చరణ్ దాస్ 'కేలు చరణ్ మోహప్ పాత్రలు' అనేవి ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందినవి? ఒడిస్సీలో. నెక్స్ట్ విసర్గాంతమైన ఒక వాక్యాన్ని లేదా పదాన్ని అనుసరించి చెప్పేటప్పుడు విసర్గ లోపం వస్తుంది. బల్లిదాదులు, తుల్యంబులు ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. సంస్కృత. మిత్రమా నమస్కారము, జాతి వైరమున్న మిత్రులము అని ఫలితుడు వీరితో అన్నాడు, రోషనునితో అన్నారు. పగతాదుల బహువచన లకారమునకు రేపంబగు. సమాసంబులందు ధృతమునకు స్వత్వంబు లేదు. ఈ సూత్రం గల బాల వ్యాకరణ పరిచ్ఛేదం ఏమిటి అన్నారు? సంధి పరిచ్ఛేదము. యా రా లావాలు లఘువులని, యా లఘువులని ద్విదంబులగు. ఈ సూత్రమునకు సంబంధించి సరి అయినవి అనేది ఇచ్చారు ఇక్కడ. థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ అంట. ఆ, ఆ, ఈ అనేవి సరైన సమాధానాలు. క్రొత్త కుండ బహువిధులలో దేనికి ఉదాహరణ అనేది ఇచ్చారు. ఇక్కడ అప్రవృత్తి. ఆదేశానునాసికమునకు అదే వర్గ తృతీయాక్షరమునకు ప్రాస చెల్లుట అనేది వికల్ప ప్రాస. రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణము. రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణము వరుసగా ఉండడము ఈ పద్య యొక్క లక్షణము. మధ్యాక్కర పద్య యొక్క లక్షణము. వా బా లాడాలకు యతి చెల్లుట అనేది అభేద యతి. కందపద్యానికి వర్తించని నియమం ఏమిటి అనేది ఇచ్చారు. ప్రాసయతి వెయ్యవచ్చు అనేది. ఇక్కడ చంద్రగణం కానిది అనేది ఇచ్చారు చూడండి. నగము అనేది చంద్రగణము కాదు. నెక్స్ట్ గొలుసు అనే పదానికి దక్షిణ మండలంలో గల పేరు ఏమిటి అంటే చిలుకు. సంధి జరగడం వలన వచ్చిన అక్షరాలను పదంలో సహజంగా ఉన్న అక్షరాలకు ప్రాస వేయుట అనేది సంధిగత ప్రాస అని అంటారు. నారాచము సమానార్థక పదాలు గుర్తించండి అనేది ఇచ్చారు. ఇక్కడ ఆ, ఆ అనేటివి బాణము, ఓఘము, అంబకము, బాణము అనేవి ఇక్కడ సమానార్థక పదాలు. కన్నేళ్ళు కుర్రవాడి తల మీద పడుతున్నాయి ముత్యాల్లా. కన్నేటి ముత్యాలతో ఆశీర్వాదం. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి అని ఇచ్చారు. ఇక్కడ రూపమా అలంకారం అయితే ఉందంటండి. మీరు ఈ క్వశ్చన్స్కి అయితే ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ అంబరీషోపాఖ్యానం పోతన భాగవతంలో ఈ స్కందంలోనిది, నవమ స్కందంలోనిది. ఇప్పటి నుంచి అయితే మనము మెథడాలజీ బిట్స్ అయితే చూద్దాము. చూడండి ఇక్కడ మనకి మెథడాలజీ బిట్స్ స్టార్ట్ అయ్యాయి. లింగ్విస్టిక్ చేంజ్. ఇక్కడ లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ అనేది అయితే ఇచ్చారు కదా. ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ బి అని ఇచ్చారు. లింగ్విస్టిక్ చేంజ్ స్టట్వర్ట్. ఇక్కడ సెకండ్ ఆప్షన్కి పాటర్, థర్డ్ ఆప్షన్కి ఎమన్. ఇక్కడ థర్డ్ ఆప్షన్కి రా అండి, ఫోర్త్ ఆప్షన్కి లా. స్కిన్నర్ బలపరిచిన భాషోత్పత్తి వాదము ఏమిటి? సంపాదనావాదము. ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి సృష్టికర్త వలె సృజనాత్మక శక్తితో కొత్త సృష్టి చేయడానికి మాతృభాష
మానవునికి ఒక సాధనం అవుతుంది అని అన్నది ఎవరు అని ఇచ్చారు. రైబర్న్. విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశించేటివి ఏమిటి? ఉద్దేశాలు. నెక్స్ట్ జేబీఎస్ హల్డన్ తెలుగు భాషకిచ్చిన కితాబు ఏమిటి అని ఇచ్చారు. భారతదేశానికి జాతీయ భాషగా గల అర్హత ఉంది అని. క్లత్తహల్ ఈ రంగానికి చెందిన ప్రవర్తనా లక్ష్యాలను పేర్కొనడం అయితే జరిగింది. భావావేశము. పాత్రోచితేని తెలుసుకోవడము అన్నది దేనికి సంబంధించిన స్పష్టీకరణ అని ఇచ్చారు. రసానుభూతి. ఇక్కడ చికిత్సాత్మక శ్రవణాన్ని ఇలా కూడా అంటారు అని ఇచ్చారు చూడండి. సాధారణ శ్రవణము. భాషణానికి సంబంధించి ఖచ్చితంగా ఉండటము, విషయానికి సంబంధించిందిగా ఉండటము ఈ లక్షణము అని ఇచ్చారు. నిర్దిష్టత. కారణము, కంగారు ఇవైతే ఇచ్చారు చూడండి. సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్. అయితే రా, కంక అనేది అల్పాక్షరము, అనర్పార్థము. రుణము, రణము అనేది అచ్చుకు సంబంధించింది. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ తమ జాతీయ భాషను అధికార భాషగా స్వీకరించుటకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది అనేది 345. లిపి అనే సంస్కృత పదం పార్షిక భాషలోని ఈ పదం నుండి ఏర్పడిందని బెర్నార్డ్ పేర్కొన్నాడు. డిపి అనే పదం నుంచి ఏర్పడింది. ఉక్తలేఖన యొక్క ప్రయోజనం కానిది ఇదని ఇచ్చారు. భావ ప్రకటనా సామర్థ్యము కలుగుతుంది అనేది. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించనిది అని ఇచ్చారు చూడండి. ఇక్కడ లాక్షణీకరణము. ఆల్బర్ట్ నిర్వచనం ప్రకారం పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలను కలిపితే అది అని ఇచ్చారు. విద్యా ప్రణాళిక అనేది ఇచ్చారు. ఇక్కడ ఉత్తమ పాఠ్యపుస్తకం బాహ్య లక్షణం కానిది అనేది సాహిత్యము. విద్యా హక్కు చట్టంలోని ఈ నిబంధన పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని నిర్దేశిస్తుంది. ఇక్కడ చూడండి అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2. ద్వితీయ భాషగాను తెలుగు అభ్యసించే విద్యార్థులకు ఈ తరగతి నుండి ఉపవాచకం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఇక్కడ 10వ తరగతి నుంచి అని అయితే ఇచ్చారు. ఈ క్వశ్చన్ అయితే మీరైతే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేయండి. ద్వితీయ భాషగా తెలుగు అభ్యసించే విద్యార్థులకు ఈ తరగతి నుండి ఉపవాచకం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిందనేది 10వ తరగతి నుంచి అయితే కాదండి. ఇది మీకు తెలిసిన సారని మీ బుక్‌లో ఎక్కడైనా ఉంటేగైనా చూడండి. ఇది 8వ తరగతికి సంబంధించి అయినా ఉంటది. 7వ తరగతికైనా ఉంటది. ఇదైతే మనకి 10వ తరగతి అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ క్వెషన్ కూడా చూడండి. అభ్యసించే విద్యార్థులకు ఈ తరగతిని ఉపవాచకం ఉండాలి అని అయితే ఇచ్చారు. ఉండకూడని అని అయితే గిన మనకి 10వ తరగతి అని వచ్చేది. ఇక్కడ ఉండాలి, ఉపవాచకం ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది అనేది ఇది కాదండి. దీనికి కూడా మీరు అబ్జెక్షన్ అయితే చేయొచ్చు. ఇది ఒకసారి అయితే మీరు కనుక్కోండి ఈ క్వెషన్‌కైతే ఆన్సరు. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది అని అయితే ఇచ్చారు. ఉపాధ్యాయ కేంద్రంగా విద్య. ఉపవాచకాలు అనేటివి మనకి విషయ అవగాహన కలిగించడానికి ఉద్దేశించినవి అనైతే ఆన్సర్ అంట. ఉపవాచకాలు. ఇక్కడ ఈ ఉపగమనం కంప్యూటర్‌కి, అభ్యాసకునికి మధ్య పరస్పర చర్యకు స్థానం కల్పిస్తుంది అనంటే ఇక్కడ పరస్పర చర్య అనైతే ఇచ్చారు. ఇక్కడ స్నేహం కథావస్తువుగా గల కథను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించడము అనే ప్రశ్న ఈ భాషా సామర్థ్యానికి చెందింది అనైతే ఇచ్చారు. ఇక్కడ ప్రాజెక్ట్ పని. చిత్రాలు గీయడం, నమూనాలు తయారు చేయడము అనేది దేనికి సంబంధించింది అని ఇచ్చారు. ప్రత్యక్ష అనుభవాలు. పిల్లలకు అక్షరాలను, పదాలను పరిచయం చేయడానికి అక్షర పద వాక్య పద్ధతుల ద్వారా పఠనం నేర్పడానికి ఉపయోగించే బోధనాపకరణం ఏమిటి అని ఇచ్చారు. మెరుపు అట్టలు. విద్యార్థులు తమ ఉచ్చారణ దోషాలను తామే గుర్తించి సరిచేసుకోవడానికి తోడ్పడే బోధనోపకరణం ఏమిటి అంటే టేప్ రికార్డర్. త్రిపార్శ్వాలతో ఉండడం వలన వాస్తవికతను చేరువగా ఉండే బోధనోపకరణం ఏమిటి? త్రిపార్శ్వాలు అంటే నమూనాలు.
అభ్యసించే విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో చిన్న యూనిట్లు లేదా సోపానాలుగా విభజించి వ్యవస్థీకరించే బోధనా పద్ధతి ఏమిటి అన్నారు. ఇక్కడ కార్యక్రమయుత బోధన. తరగతి పరిమాణంలోనూ, తరగతి కాలంలోనూ తగ్గించడానికి బోధనా వ్యూహాన్ని డ్వైట్ డబ్ల్యూ ఇలా పేర్కొన్నాడు. ఇక్కడ సూక్ష్మ బోధన అని అయితే పేర్కోవడం అయితే జరిగిందండి. బోధనలో నిర్దిష్ట లక్ష్య సాధనకై నిర్వహించాల్సిన పరస్పర సంబంధం కలిగిన బోధనా ప్రవర్తన అంశీభూతాల సమితిగా బోధనా నైపుణ్యాలను నిర్వచించిన వారు ఎవరు అనైతే ఇచ్చారు. ఇక్కడ జహంగీర్. గద్య బోధనోద్దేశం కానిది అనిచ్చారు. సాహితీ విలువలు తెలిపి హృదయ వైశాల్యం పెంచటం అనేది కానిది. ఇక్కడ పద విభజన చేస్తూ ప్రతి పదాన్ని అర్థం చెబుతూ పద స్వరూప స్వభావాలను తెలుపుతూ సాగే పద్య బోధనా పద్ధతి ఏమిటి అంటే ఖండ పద్ధతి. ఇక్కడ బాల ప్రౌఢ వ్యాకరణాలు దేనికి సంబంధించినవి అనేది ఇచ్చారు కదండి. వర్ణనాత్మక వ్యాకరణము. మనకు 11th వరకు అయితే అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి అయితే టైం ఉందండి. అంతవరకు మీరు ఈ క్వెషన్స్ ఆన్సర్స్ చూడండి. వీటిలలో నుంచి మీరు అబ్జెక్షన్స్ అయితే ఖచ్చితంగా రేజ్ అయితే చేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయో అవి. ఆ మార్క్స్ అయితే యాడ్ చేస్తారండి. ఎంత ఎక్కువ మంది మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే మనకు అంత బెనిఫిట్. ఎందుకు మీరు చేస్తారులే, ఎవరైనా చేస్తారులే అని అయితే ఎవరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరైతే ట్రై అయితే చేయండి అబ్జెక్షన్ రేజ్ చేయడానికి. మిస్టేక్ ఉన్న క్వశ్చన్స్, మీరు మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్ నెంబర్‌నైతే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఏ క్వశ్చన్ మిస్టేక్ ఉంది అనేది. ప్రదర్శించిన, చూపిన ఏదైనా దృశ్యాన్ని వర్ణిస్తూ రాసే వ్యాస బోధనా పద్ధతి అభివర్ణన పద్ధతి. స్వల్ప వ్యవధిలో నిర్వహించటానికి ఒక అంశాన్ని బోధించటానికి అనువైనది ఏమిటి అని ఇచ్చారు. నికష. విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్ట్‌ను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనం ఏమిటి? భవిష్యత్తులో అనేది ప్రాగుత్తిక మూల్యాంకనము. విద్యార్థి తను గతంలో నేర్చిన విషయాలను, అవగాహన చేసుకున్న అంశాలను కొత్త సన్నివేశాలతో ఉపయోగించడము అనేది వినియోగము. మీకు కూడా పీజీటీ పేపర్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఆ పేపర్స్ కూడా నేను అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన లక్షణాల దృష్ట్యా ఒక దానిని వర్ణించడం, వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చునో లేదా ఎంతవరకు తగినదో నిర్ణయించడము అని అభిప్రాయపడిన వారు ఎవరు అన్నారు. హెగెలే అండ్ థారెన్డైక్. విద్యార్థికి సంబంధించిన శారీరక, మానసిక, నైతిక, సామాజిక మూర్తిమత్వ సమాచారాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే రికార్డ్ ఏమిటి అన్నారు. క్యుములేటివ్ రికార్డ్. ఒక నికష ఒక విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని అది సరిగ్గా పరీక్షించడము అనేది సప్రమాణత. ఇంతటితో అయితే ఈ బిట్స్ అయితే అయిపోయినాయండి. 40 బిట్స్ మెథడాలజీ. మీరు కూడా ఈ పేపర్‌ని మీకు ఎన్ని వచ్చాయో నిజాయితీగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. మీరు ఎన్ని బిట్లకి ఆన్సర్ చేశారు అనేది. పేపర్ అయితే ఓవరాల్‌గా నాకైతే టఫ్ అయితే అనిపించిందండి. నేను 30 రోజు పేపర్ కూడా అప్‌లోడ్ అయితే చేశాను. అది కూడా మీరు చూడండి. ఇప్పుడు 29th రోజు రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎన్ని బిట్స్ చేయగలిగారో దాని గురించి అయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీకు టెట్, డీఎస్సీ మొత్తం కలిపితే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండండి. మీ డిస్ట్రిక్ట్, మీ క్యాస్ట్, మీ మెన్ ఆర్ ఉమెన్ ఏదైనా సరే మీరైతే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇలా చేయడం వలన మనకు ఏ డిస్ట్రిక్ట్‌లో ఎంత కట్ ఆఫ్ వస్తుంది అనేది తెలుస్తుంది. దాని గురించే అండి. తెలుగులో సంబంధించి ఎవరు అయితే కట్ ఆఫ్ గురించి చెప్పటం లేదు. అందుకనే మనము ఈ తెలుగుకు సంబంధించిన కట్ ఆఫ్ గురించైతే మనము ఈ ఛానల్‌లో అయితే ప్రతి ఒక్కరూ పెడితే దీంట్లో మనకి ఛానల్‌లో అయితే తెలుస్తదండి. మీరు ఆహ్, ఇవి దీంట్లో
కట్ ఆఫ్ అయితే తెలుసుకోవచ్చు. మా ఒక అభ్యర్థి అయితే కర్నూలు అభ్యర్థి పదే పదే అయితే అది అడుగుతూ ఉన్నారు. కర్నూలు డిస్ట్రిక్ట్‌లో ఉన్న వాళ్ళెవరన్నా ఉంటే పెట్టమని చెప్పండి మేడం అనైతే నన్ను అడుగుతున్నాడండి. అందుకనే మీరు ఎవరైనా కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే గిన ఆహ్, మీకు స్కూల్ అసిస్టెంట్ తెలుగులో ఎంతమంది రాసారో మీరు వారందరికీ ఈ వీడియో చేరితే గిన మీకెన్ని మార్క్స్ వస్తున్నాయి 29థ్ రోజు రాసిన వాళ్ళకి 30 రోజు రాసిన వాళ్ళైనా పర్వాలేదండి. మీకెన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండండి. ఇంతే అండి. ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను టీజీటీ పేపరు, పీజీటీ పేపర్ కూడా ఎవరైనా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను అవి 2 వీడియోస్ కూడా అప్‌లోడ్ అయితే చేస్తాను. చివరి విషయం ఏంటంటే, దేంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే గిన మీరైతే అబ్జెక్షన్ చేయొచ్చండి. 11థ్ వరకు టైం ఉంది. ప్రతి ఒక్కరైతే దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు ఈ క్వెషన్ రాంగ్ ఉంది అని తెలిస్తే గిన మీ బుక్స్‌లో రెఫర్ చేయండి. రెఫర్ చేసిన తర్వాత లేకపోతే మీకు తెలియకపోతే కనీసం మీకు కోచింగ్ ఇచ్చిన సార్ వాళ్ళు ఉంటారు గదండీ! ఆ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌నైతే మీకు ఈ విషయం ఈ క్వెషన్నయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళ దృష్టికైతే తీసుకెళ్ళండి. వాళ్ళు రైటా, రాంగా అనేది చెప్తారు. దాన్ని బట్టి మీరు అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయొచ్చండి. ప్రతి ఒక్కరు అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే మనకి మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఈ 29 పేపరు ఎలా ఉందో మీ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. 30 రోజు రాసిన వాళ్ళు ఈ 29 పేపర్ ఏ విధంగా ఉంది? మీ ఎక్స్‌పీరియన్స్‌నైతే దీంట్లో అయితే షేర్ అయితే చెప్పండి. మీకు నచ్చితే గిన ఒక లైక్ అయితే చేయండి. హ్మ్. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి వీడియోని. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.